నిన్న జగన్మోహన్ రెడ్డిని కొంతమంది అమరావతి రైతుల ముసుగులో కలిశారు. దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. విచిత్రం ఏంటంటే మొత్తంగా 27-28 మంది రైతులు కలిస్తే 21 మంది జగన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మరి అమరావతి అంటేనే కమరావతి, అందులో అంతా కమ్మ వాళ్ళే ఉంటారన్న జగన్మోహన్ రెడ్డి దాదాపు 28 మందిని కలిస్తే 27 మందిని కలిస్తే 21 మంది తన సామాజిక వర్గాన్ని నుంచి ఎలా వచ్చారో నాకైతే అర్థం కాల. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అమరావతికి భూములు ఇవ్వటానికి వ్యతిరేకించిన వాళ్ళు జగన్ పార్టీ సింపథైజర్స్. అందులో చాలామంది ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మండల అధ్యక్షుడిగా, లేకపోతే సర్పంచులుగా పోటీ చేసిన వాళ్ళు మాజీలు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళంతా మొదటి నుంచి అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళే. ఇప్పుడేమి కొత్తగా రెండవ దశ భూ సమీకరణాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కాదు. మొదటి దశలో కూడా భూములు ఇవ్వడానికి ఒప్పుకొని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు భూములు ఇవ్వకపోవటం వల్ల కొన్ని నిర్మాణాలు, రహదారులు కూడా మధ్యలో ఆగిపోయాయి. సరే, అదంతా వేరే విషయం. కానీ ఇక్కడ జగన్ విచిత్రం ఏంటంటే 30,000 మంది పైగా రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళకి ఏ రోజు అండగా నిలబడలేదు. గట్టిగా ఒక 100 మందో 50 మందో రైతులు భూములు ఇవ్వలేదు. వాళ్ళకి మాత్రం జగన్ అండగా నిలబడతాడంట. నాకు అర్థం కాల. 30,000 మంది రైతులకు నువ్వు అండగా నిలబడాలా, ఒక 50 మంది రైతులకు నువ్వు అండగా నిలబడాలా? ఎవరి పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడాలి? ఇందులో ఎవరిది త్యాగం? అమరావతికి నిర్మలమైన మనసుతో భూములు ఇచ్చిన వారిది త్యాగమా? అమరావతి నిర్మాణం ఎలా జరుగుద్దో మేము చూస్తాం, మా భూములు ఇవ్వమని అడ్డుకున్న వాడిది త్యాగమా? నువ్వు త్యాగం చేసిన వాడికి అండగా నిలబడాలా, భూములు ఇవ్వని వాడికి అండగా నిలబడాలా? అసలు భూములు ఇవ్వని వాడికి ఇంకా ప్రభుత్వం నుంచి ఆడికి నెప్పేంది నాకు అర్థం కాల. భూములు ఇవ్వని వాడికి నెప్పేంటి? నేను భూములు ఇవ్వనని కరాకండి కూర్చున్నాడు, ఇంకా ఆడికి నువ్వు అండగా నిలబడేదేంటి నాకు అర్థం కాల. భూములు ఇచ్చిన వాడికి కదా నువ్వు అండగా నిలబడాలి. ప్రభుత్వం నుంచి నష్టమో లాభమో జరిగితే భూములు ఇచ్చిన వాడికి కదా జరిగేది. భూములు ఇవ్వని వాడికి ఏముంటుంది అందులో? భూములు ఇవ్వని వాడిని నువ్వు కలిసి ఏం ఉపయోగం? ఆడు భూములు ఇవ్వలేదు కదా, ఎలాగా వాడికి నువ్వేం భరోసా ఇస్తావు నాకు అర్థం కాల. వాళ్ళు రావటం, మమ్మల్ని బలవంతం చేస్తున్నారని మొత్తం తీసుకున్నటువంటి 30-35 వేల ఎకరాల్లో ఎక్కడైనా సరే ఒక్క రైతునైనా సరే బలవంతంగా భూమి తీసుకున్నారా? నీ 5 ఏళ్లలో పోనీ నిరూపించావా? ఇదిగో ఈ రైతు దగ్గర మీరు పేక మీద కత్తిపెట్టి భూమి తీసుకున్నారని కానీ, లేదా పోలీసులను ఉపయోగించి భూమి తీసుకున్నారని కానీ, ఎక్కడైనా లాఠీ చార్జ్ చేసి భూములు తీసుకున్నారని కానీ ఎక్కడైనా ఉందా? మొత్తం సామరస్యంగా కూర్చోబెట్టి రైతులను ఒప్పించి మీటింగులు పెట్టి చంద్రబాబు గారే స్వయంగా హామీ ఇచ్చి తీసుకున్నటువంటి భూము. ఏ సభ దగ్గర కూడా ఒక్క పోలీసును కూడా వాళ్ళ ఏ రోజు కూడా. అది కదా మరి జగన్ అంటే నాకు అర్థం కాల. అసలు జగన్ విధానం ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు రాజధానికి వ్యతిరేకం, వాళ్ళు వ్యతిరేకమే. జోగి కలిస్తే బూడిదిరాలినట్టుగా అసలు భూములు ఇవ్వని వాడికి రాజధానికి వ్యతిరేకమైన వాడు ఇద్దరు కలిస్తే ఏం ఉపయోగం నాకు అర్థం కాల. పైగా జగన్ వచ్చిన తర్వాత అంట వాళ్ళ భూములు వెనక్కిస్తానంట. రాజధానికి భూమి ఇచ్చిన ఏ రైతు అయినా సరే మా భూమి వెనక్కి ఇవ్వండి అని జగన్ అడిగాడా? రాజధానికి 30,000 మంది భూములు ఇచ్చారు అనుకుంటే ఆ 30,000 మంది రైతుల్లో ఏ ఒక్క రైతైనా మా భూమి మాకు ఇచ్చేయండి అని ప్రభుత్వాన్ని అడిగాడా? నిన్ను అడిగాడా? అడగలేదు కదా. నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు అడిగారా? పోనీ అమరావతిని కొనసాగించాలన్నారు తప్ప మా భూములు మాకు ఇచ్చేయ్యా జగన్ అని నిన్ను అడిగారా? పోనీ నువ్వు ఇప్పుడు భూములు ఇచ్చేస్తానంటున్నావు, మరేదో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేయాల్సింది కదా. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తే పోను కదా. మరి ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పటం ఏంటి? నిన్ను కలిసిన వాడు భూమే ఇవ్వలేదు, ఆడికేమిస్తావు నువ్వు భూమి? నిన్ను కలిసిన వాడు ప్రభుత్వానికి భూమే ఇవ్వాలి, ఆడికేమిస్తావు నువ్వు వెనక్కి భూమి? భూమి ఇచ్చిన వాడు ఎలాగ రైతు వెనక్కి భూమి ఇమ్మని అడగలేదు కదా. వాళ్ళు అభివృద్ధి కదా కోరుకుంది, అభివృద్ధి కోరుకుని కదా వాళ్ళు నీకు భూమి ఇచ్చింది రాజధానికి. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాలు ఏదైనా ఆలస్యం అయితే అడిగారేమో తప్ప మా భూమి మాకు ఇవ్వండి నేరైతే అడగల. అంటే జగన్ పక్కన మరి ఈ సలహాలు ఎవరిస్తున్నారో నాకు అర్థం కాల. 50 మంది 100 మంది రైతులు భూములు ఇవ్వకుండా అడ్డుకుంటే వాళ్ళు కూడా నీ పార్టీ వాళ్ళు, నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే, నువ్వు 30,000 మంది రైతులు భూములు ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడటం మానేసి భూములు ఇవ్వని వాడికి అండగా నిలబడతాడు. భూమి ఇవ్వని వాడికి నువ్వు నిలబడేదేంది? ఆడు భూమి ఇస్తే కదా ఆడికి ఏదైనా నష్టం జరగటానికి. భూమి ఇవ్వని వాడికి నువ్వు అండగా నిలబడేదేంది? పైగా నీ సామాజిక వర్గం వాళ్ళు అంతమంది ఎలా వచ్చారో జగనే చెప్పాలా. కమరావతిలో మరి నువ్వు 27 మందిని కలిస్తే 21 మంది కమ్మ వాళ్ళు ఉండాలి, కానీ రెడ్లు ఎందుకున్నారో నాకు అర్థం కాల. అంటే అది రెడ్ల రాజధానా కమ్మ రాజధాని? ఇప్పుడు జగన్ సమాధానం చెప్పాలా. ఆ రోజు నువ్వు అన్నదే కదా కమరావతి అని. మరి కమరావతిలో నువ్వు 27 మందిని పిలిస్తే కనీసం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ సమానంగా పంచుకున్న ఒక్కొక్క సామాజిక వర్గాన్ని 4 నుంచైనా రావాలి కదా. ఎందుకు మొత్తం నీ సామాజిక వర్గమే వచ్చింది? ఎందుకు నీ సామాజిక వర్గమే వచ్చింది? ఎందుకు భూమిని నీ సామాజిక వర్గమే వ్యతిరేకిస్తుంది? నీ పార్టీ వాళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రాజధానిని? చెప్పాలి జగన్ సమాధానం. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదేం న్యాయం జగన్? రాజధానికి భూములు ఇవ్వని వారికి అండ, భూములు ఇచ్చిన వేలాది మందిపై అక్కసు. మరి జగన్ అంటేనే అది, జగన్ విధానమే అది, ఎవరికి అర్థం కాని విధానమే జగన్ విధానం.
వాళ్ళెవరూ రాజధానికి భూములు ఇవ్వలేదు, తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఎకరా 8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్ళ వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప వీళ్లకు జరిగిన అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇలాంటి వారికి న్యాయం చేస్తామంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడంపై రాజధాని రైతుల్లో విస్మయం వ్యక్తమవుతుంది. మంగళవారం రాజధాని రైతుల పేరుతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్ కలిసిన వారంతా పెత్తందారులే అని స్థానికులే చెబుతున్నారు. కేవలం తమ గ్రామాలపై పెత్తనం పోతుందనే ఉద్దేశంతోనే కొంతమంది జగన్ దగ్గరికి వెళ్ళారనేది వాళ్ళు చెప్తున్నది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది భూములు ఇవ్వకపోవడం వల్ల N11 రోడ్డు అనేది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. సో 2014 నుంచి వారు అమరావతికి వ్యతిరేకమే, రాజకీయం పెత్తనం కోసం మాత్రమే ఆ వైఖరి. నాడు వాళ్లతో కలిసి హైకోర్టులో కేసును వేసిన వ్యక్తులు కూడా అందులో ఉన్నారట. ఆ భూములు ఇవ్వకపోవడంతో ఆగిన అనేక పనులు 27 మందిలో 21 మందిది జగన్ సామాజిక వర్గమే వైసీపీ తీరుపై మండిపడుతున్నారు రాజధాని రైతులు. సో వీళ్ళు 2014 నుంచి రాజధానికి వ్యతిరేకమే. మరి 2014 నుంచి 19 దాకా భూములు ఇవ్వలేదు, 19 నుంచి 24 దాకా అసలు రాజధాని లేదనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ 24 తర్వాత మళ్ళీ జగన్ పంచం చేరారు. అసలు భూములు ఇవ్వని వాడికి ఆడి పంట ఆడు పండించుకుంటున్నాడు, వాడు డబ్బులే వాడు. ఇంకా ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ రాజధాని పేరుతో ప్రభుత్వానికి భూములు ఇవ్వట్లేదు, కానీ అదే భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కోట్ల రూపాయలకు. మళ్ళీ వీళ్ళకి జగన్ అండగా ఉంటాడంట. మరి భూములు ఇచ్చిన 30,000 మంది రైతులు ఏమైపోవాలో నాకు అర్థం కాల. నువ్వు త్యాగం చేసిన వాడికి అండగా ఉండాలా, త్యాగం చేయకుండా ఆడి భూమిని ఆడి దగ్గరే పెట్టుకుని ఆడి పంట ఆడే పండించుకుని ఆడి కడుపు ఆడే నింపుకున్న వాడికి నువ్వు అండగా ఉండాలి? నాకు అర్థం కాల. జగన్ విధానం ఏంటో నాకు అర్థం కాల. దీని మీద అమరావతి రైతులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అందులో మరి కొందరు సమీకరణంలో అమరావతికి భూములు ఇవ్వలేదని చెబుతున్నారు. జగన్ను కలిసిన 27 మంది రైతుల్లో 21 మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే. స్థానికంగా చిన్న సన్నకారు రైతులు కూలీలపై పట్టు కోల్పోవటం ఇష్టం లేకే తమ భూములను ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జగన్ ఇలా గుప్పెడు మందికి అండగా నిలబడి అమరావతికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులను వ్యతిరేకంగా నిలవడం రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా 2014 నుంచి వ్యతిరేకమే. జగన్ కలిసిన వారంతా ఉండవల్లి పెనుమాకకు చెందిన వారని స్థానికులు చెప్తున్నారు. వీరు 2014 నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారని, తమ భూములు ఇవ్వకపోగా అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో హైకోర్టులో వరుస పెట్టి కేసులు వేశారని గుర్తు చేస్తున్నారు. వీరు తమ భూములు ఇవ్వకపోవడంతో ఉండవల్లి పెనుమాక ప్రాంతంలో రాజధానికి సంబంధించినటువంటి అనేక పనులకు ఆటంకం ఏర్పడిందని, అతి కీలకమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు 2019కు ముందే చాలా వరకు పూర్తయింది. కానీ వీరు భూములు ఇవ్వకపోవడంతో వెంకటాయపాలెం వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2, 3 పనులు అడ్డంకులు ఏర్పడ్డాయి. కొండవీటి వాగు విస్తరణ పనులు కూడా పలు చోట్ల ఆగిపోయాయి. N11 రోడ్డు పనులు కూడా ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వ భూసేకరణకు సిద్ధమైంది. అలాంటి వారినే జగన్ పిలిపించుకుని కొత్త నాటకం మొదలుపెట్టారు. సో వీళ్ళ వల్ల వీళ్ళకే పైసా నష్టం జరగలేదు సరిగదా అంటే ప్రభుత్వానికి తీరని నష్టం. దీనివల్ల శరవేగంగా జరిగే వేల కోట్ల రూపాయల పనులకు అడ్డంకులు. పైగా ఈ ప్రబుద్ధులతోనే గత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఎక్కడున్నాడో కొనుమరుగైపోయాడు పాపం, ఎక్కడ పేరు కూడా వినపట్ల, ఆళ్ల రామకృష్ణారెడ్డి 5 ఏళ్ల పాటు టీడీపీ హయాంలో 14 నుంచి 19 వరకు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత కోర్టులన్నీ కొట్టుకుంటూ వచ్చేసిన అది వేరే విషయం. అలాంటి వ్యక్తులకు జగన్ను పిలిచి ఓతం ఇచ్చాడు. జగన్ను కలిసిన వారు 2014 నుంచి అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అమరావతికి రాకుండా ఉండడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి హైకోర్టులో కేసులు వేశారు. ఇప్పుడు జగన్ను కలిశారని చెప్పి ఉండవల్లికి చెందిన ఒక రైతు చెప్పారు, శేషగిరిరావు. వాళ్ళంతా పెత్తందారులే. ఇప్పుడు ఎవరైతే భూములు ఇవ్వట్లేదు అనుకున్నామో వాళ్ళంతా అధిక భూమి కలిగినటువంటి పెత్తందారులు, అంతేగాని చిన్న సన్నకారు రైతులు కాదు, ఎకరం అరెకరం ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళు అసలు అంతకంటే కాదు. వీళ్ళంతా పూర్తి స్థాయి పెత్తందారులు. అందుకనే వాళ్ళు భూములు ఇవ్వటం లేదు. ఎందుకనంటే కింది స్థాయి వాళ్ళ ఇది పోద్దని అహంకారం, వాళ్ళకంటూ కొంత పెత్తందారి విధానాలు ఉంటాయి కదా, పోకడలు ఉంటాయి కదా. సో అవన్నీ పోతాయనే భయంతో వాళ్ళు భూములు ఇవ్వట్ల. అమరావతిని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కలిశారు. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే జగన్ను చూడలేకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారనేది మరొక రైతు చెప్పినటువంటి మాట. అంటే మొత్తంగా జగన్ విధానం ఏంటంటే, ఎవరైతే 50 మంది 100 మంది రైతులు భూములు ఇవ్వకుండా వాళ్ళ పంట వాళ్ళు పండించుకుని సగ్గా వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బాగుపడుతున్నారో వాళ్ళకి అండగా నిలబడటం, అంతే తప్ప 30,000 ఎకరాలు త్యాగం చేసిన చిన్న సన్నకారు రైతులకు అండగా నిలబడటం జగన్ ఉద్దేశం కాదు. పెత్తందారులకు అండగా నిలబడటమే జగన్ ఉద్దేశం. అది నిన్న అమరావతి రైతులను కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విధానం పూర్తి స్థాయిలో బయటపడింది.